పేతురు జీవితంలో తను బాగా ప్రేమించిన, తను బాగా ఇష్టపడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు చెప్పాడండి? మనకు అనిపించవచ్చు, ఎంత భక్తిహీనుడు కదా పేతురు, అసలు అలా ఎలా చెప్పగలిగాడు, ఆ నోరు ఎలా వచ్చింది, అంత భయపడిపోయాడా అని మనకి కొన్నిసార్లు పేతురుని గురించి ఆలోచన చేస్తే పేతురు కంటే మనం బెటర్ అని కొన్నిసార్లు మనకు అనిపించచ్చేమో. కానీ పేతురు నోటితో ఆ రకంగా చెప్పాడు, నేను యేసయ్యను ఎరగనని. కానీ మనం కూడా కొన్నిసార్లు బహుశా ఈ సంవత్సరంలో మన యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో యేసయ్య అంటే తెలియని వారిలాగా, యేసయ్యతో అసలు ఏ అనుబంధం లేని వారిలాగా మనము ప్రవర్తించిన సంఘటనలు ఖచ్చితంగా ఒక్కసారి మనం స్వపరిశీలన చేసుకుంటే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి. అంటే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, అసలు వీళ్ళకి యేసయ్యకు సంబంధమే లేదండి, వీళ్ళు అసలు దేవుని బిడ్డలు కాదండి అన్నట్లుగా బహుశా మన యొక్క వ్యవహారాలలో, మన యొక్క సంబంధాలలో అలా ప్రవర్తించి ఉండొచ్చు. కొన్నిసార్లు బయటకి ప్రవర్తించలేకపోయినా మన యొక్క అంతరంగంలో, మన రహస్య జీవితంలో, మన తలంపులలో అలా మనం ప్రవర్తించి ఉండొచ్చు. కనుక పేతురు మనకన్నా తక్కువేం కాదు, పేతురు కన్నా మనం ఏమి ఎక్కువ